నా పేరు అభిరామ్. మా మదర్ పేరు కనక మహాలక్ష్మి. సో ఆవిడకి బ్రెస్ట్ క్యాన్సర్ ఇనీషియల్గా వచ్చింది. అది 4th స్టేజ్. అది మొత్తం స్ప్రెడ్ అయింది, బోన్స్కి, లంగ్స్కి మొత్తం స్ప్రెడ్ అయింది. లంగ్స్ చుట్టూ వాటర్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఆ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు ఒకసారి సిటీ స్కాన్ తీస్తే కంప్లీట్గా తెలిసింది ఏంటి అంటే ఇట్స్ ఫైనల్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్. బ్రెస్ట్లో ప్రైమరీగా బ్రెస్ట్లో స్టార్ట్ అయింది, మొత్తం లంగ్స్కి, ప్యాంక్రీస్కి అండ్ బోన్స్కి అన్నిటికి స్ప్రెడ్ అయింది. ఇప్పుడైతే మ్యాక్స్ బాగానే ఉన్నారు. ఇది ముందైతే ఆక్సిజన్ ఖచ్చితంగా కావాల్సి ఉండేది. 24 hours ఆక్సిజన్ పెట్టుకుని ఉండేవారు. నైట్ బైపాప్ మెషిన్ పెట్టుకుని అట్లా పడుకునేవారు. ప్రస్తుతం ఇప్పుడైతే ఆక్సిజన్ అదంతా ఏం లేదు. నీట్గా కొంచెం బాగానే ఉన్నారు. కొంచెం నడిస్తే కొంచెం ఆయాసం, అంటే కొంచెం చాలా బెటర్మెంట్ ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు. డాక్టర్స్ అయితే ఇంకా అవ్వదు మ్యాక్స్, ఇంకా మనకేం ఛాన్స్ లేదు అని చెప్పారు. కానీ ఇది తెలిసిన తర్వాత, ఫైనల్ స్టేజ్ అని తెలిసిన తర్వాత ఇప్పటికి 7 months అయింది. షీ ఈజ్ డూయింగ్ గుడ్ ప్రస్తుతానికి. మ్యాక్స్ ఇదే క్యాన్సర్ వచ్చింది అని తెలిసినప్పుడు రిలేటివ్స్ వీళ్ళు షేర్ చేశారు. ఇట్లా అంటే చాలా చోట్ల పునర్జన్మ మియాపూర్ కొంతమంది చెప్పారు, కొన్ని వేరే ప్లేసెస్ కూడా చెప్పారు. సో మేము హైదరాబాద్లో ఉన్నామని, పక్కనే ఉందని ఒకసారి వచ్చి కన్సల్ట్ చేసిన తర్వాత ఇది ఎక్స్ప్లెయిన్ చేసాము. పెట్ స్కాన్ అన్నీ చూసిన తర్వాత మెడిసిన్ ఎట్లా ఇద్దామని చెప్పేసి అంటే ఇంకా అది ఫాలో అవుతున్నాం. నేను మా మదర్ క్యాన్సర్ వచ్చిందని తెలిసిన తర్వాత, ఇది ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత వేరే ఎవరికైనా రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్లో ఎవరికైనా వచ్చిన వెంటనే నన్ను కాంటాక్ట్ అవుతారు. ఇట్లా ఏమైంది అట్లా అంటే నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే గో ఫర్ బోత్. ఆయుర్వేదం తీసుకోండి. నెక్స్ట్ ఇనీషియల్గా వాళ్ళు డైరెక్ట్గా ఆయుర్వేదంకి ఎవరు రారు, డైరెక్ట్ హాస్పిటల్ చూస్తారు, అన్నీ చూసి వాళ్ళు ఏం చెప్తారు అన్నీ చూస్తారు. నా సజెషన్ అంటే దాంతోపాటు ఇది కూడా చేస్తే కొంచెం బెటర్. ఎందుకంటే నాకు ఇప్పుడు ఒక 1 week 10 days స్పాన్ ఉంది అని చెప్పినారు. ఇప్పుడు 7 months అయింది అంటే ఏది ఎగ్జాక్ట్గా పనిచేస్తుందో ఎగ్జాక్ట్ తెలియదు. బట్ 2 ఇవ్వడం వల్ల ఏంటంటే చాలా బెటర్ అవుతున్నారు. దాంతోపాటు ఈ మెడిసిన్ కూడా ఇంకా ఎప్పుడు అసలు ఒక రోజు కూడా స్టాప్ చేయకుండా, మేబీ మధ్యలో రేడియేషన్ ఒకటి జరిగింది బోన్కి, బ్రెస్ట్కి. అక్కడ ఆ టైంలో ఆపాం ఆయుర్వేదం. మిగతా ప్రతిసారి మాత్రం 2 కంటిన్యూగా చేస్తున్నాం. హ్యాపీగా ఉంది. ఆబ్వియస్గా ఆ 10 days అనుకున్న దానికి ఇప్పుడు ఇంతకాలం స్పాన్ పెరిగిన తర్వాత ఆబ్వియస్గా చాలా హ్యాపీగానే ఉంటుంది.